హలో అండి అందరికీ. ఈ న్యూ ఇయర్కి చాలా టేస్టీగా ఇంట్లో అందరికీ నచ్చేలాగా అందరూ మెచ్చేలాగా సింపుల్గా 3 స్నాక్ రెసిపీలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. షీట్స్ అవసరం లేకుండా స్ప్రింగ్ రోల్స్, అలాగే ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకుండా ముంబై స్ట్రీట్ స్టైల్ పావ్ భాజీ మసాలా, అలాగే ఉల్లిపాయ సమోసా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను చెప్పిన టిప్స్ కనుక ఫాలో అవుతూ చేస్తే మీకు కూడా ఖచ్చితంగా స్ట్రీట్ స్టైల్ పావ్ భాజీ అలాగే ఉల్లిపాయ సమోసా వచ్చి తీరుతుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. వెజిటబుల్ స్ప్రింగ్ రోల్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. స్ప్రింగ్ రోల్ చాలా క్రిస్పీగా ఉంటాయి. క్రిస్పీగా రావడానికి ఒక చిన్న టిప్ కూడా చూపిస్తాను. ఎండ్ దాకా చూస్తే మీకు అర్థమయ్యింది. అలాగే స్టఫింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉండిద్ది. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే వీడియో ఎండ్ దాకా చూసి వీడియో మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే బీన్స్, పచ్చి బఠానీలు, టమోటాలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసి హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉడికించుకోండి. హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత సాల్ట్ 1/2 స్పూన్ వేసి ఒక 30 సెకండ్స్ పాటు ఉడికించుకోవాలి. 30 సెకండ్స్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ 3 టేబుల్ స్పూన్లు, కచ్చప్ 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1 స్పూన్, రెడ్ చిల్లీ కారం 1 స్పూన్ వేసి వెజిటేబుల్స్ అనేవి 40 to 50% కుక్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ అనేవి కొంచెం 40 to 50% కుక్ అయిన తర్వాత డార్క్ సోయా సాస్ 2 స్పూన్లు వేసి 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత మొక్కజొన్న పిండి కార్న్ఫ్లోర్ 2 స్పూన్లు, చాట్ మసాలా 1 స్పూన్, అలాగే ఇక్కడ నేను బాయిల్డ్ స్వీట్ కార్న్ తీసుకున్నాను. స్వీట్ కార్న్స్ వేసిన తర్వాత కచ్చప్ 2 టేబుల్ స్పూన్లు వేసి 4-5 నిమిషాలు ఉడికించుకోండి. 4-5 నిమిషాల తర్వాత వెజిటేబుల్స్ని లైట్గా స్మాష్ చేయండి. లైట్గా స్మాష్ చేస్తే తినేటప్పుడు వెజిటేబుల్స్ తగిలి టేస్ట్ అనేది బాగుండిద్ది. ఇక్కడ 1 కప్పు మైదా పిండిలో సాల్ట్ 1/2 స్పూన్ వేసి ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నూనె వేడి చేయాల్సిన అవసరం లేదు. మామూలు నూనె 2 స్పూన్లు వేసి ఒకసారి కలుపుకొని నీళ్ళు కొంచెం కలుపుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండిని పక్కన పెట్టండి. చపాతీ పిండిలాగా కలుపుకున్నాం కదా, ఆ పిండిని పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక మైదా పిండి 1 కప్పు తీసుకొని దానిలో కొంచెం నీళ్ళు వేసి థిక్ పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు ఈ మైదా పిండిని చిన్న బాల్స్ లాగా చేసుకొని కొంచెం మైదా పిండి చల్లుకుంటూ పలుచని షీట్స్ లాగా చేసుకోవాలి. ఈ షీట్స్ అనేవి ఎంత పలుచగా ఉంటే మనకి స్ప్రింగ్ రోల్ అనేది అంత క్రిస్పీగా ఉంటాయి. ఎంత పలుచగా ఉండాలి అంటే మనం చెయ్యి పెట్టి ఇలా చూస్తే మన చెయ్యి అనేది ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉండాలి. ఈ షీట్స్ అనేవి అంత పలుచగా ఉండాలి. ఈ షీట్స్ని దోశ పెనం మీద హై ఫ్లేమ్లో జస్ట్ 2 వైపులా 3-4 సార్లు ఇలా తిప్పుకుంటే సరిపోతుంది. కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ షీట్స్ కలర్ చేంజ్ చేయకుండా జస్ట్ 3-4 సార్లు ఇలా తిప్పుకోండి హై ఫ్లేమ్లో. ఇలా 3-4 సార్లు తిప్పుకుంటే ఈ షీట్స్ అనేవి మనకి రెడీ అయిపోతాయి. అన్ని షీట్స్ ఇలాగా హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూసారు కదా, షీట్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టఫింగ్ చేసేటప్పుడు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా స్టఫింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ మనకి షీట్ మధ్యలో కాకుండా షీట్ స్టార్టింగ్లోనే, అంటే కొంచెం స్పేస్ ఇచ్చి షీట్ స్టార్టింగ్లోనే స్టఫింగ్ అనేది వేయండి. స్టఫింగ్ వేసిన తర్వాత ఎడ్జెస్కి కొంచెం మైదా పిండి అప్లై చేయండి. ఎడ్జెస్కి మైదా పిండి అప్లై చేసిన తర్వాత అంటే అటు సైడు ఇటు సైడు అలాగే స్టఫింగ్ వేసాం కదా, స్టఫింగ్కి ముందు కూడా కొంచెం మైదా పేస్ట్ అప్లై చేసి రోల్ చేయండి. రోల్ చేసిన తర్వాత మళ్ళీ ఎడ్జెస్కి ఇలాగ మైదా పిండి అప్లై చేసి క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఎడ్జెస్కి ఇలాగ మైదా పిండి అప్లై చేసి రోల్ చేస్తే మనకి ఈ స్టఫింగ్ అనేది లీక్ అయ్యిద్ది అనే టెన్షన్ కూడా ఉండదు. అలాగే మొత్తం ఒకసారి రోల్ చేసిన తర్వాత ఎడ్జెస్కి మళ్ళీ ఒకసారి మైదా పిండి అప్లై చేయండి. ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి చాలా క్లియర్గా. ఎడ్జెస్కి ఇలాగా మైదా పిండి పేస్ట్ అనేది అప్లై చేసుకోవాలి. అలాగే స్టఫింగ్కి ముందు కూడా కొంచెం పేస్ట్ అనేది అప్లై చేయాలి. మైదా పిండి పేస్ట్ అప్లై చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి.
ఫోల్డ్ చేసిన తర్వాత ఎడ్జెస్కి మళ్ళీ అంటే లాస్ట్లో మళ్ళీ ఎడ్జెస్కి ఇలాగ మైదా పిండి పేస్ట్ అప్లై చేసేసి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం మైదా పిండి లాస్ట్లో అప్లై చేస్తే సరిపోతుంది. చూసారు కదా, వెజిటబుల్ స్ప్రింగ్ రోల్స్ అన్నీ ఉడికించుకోవడానికి అంటే ఫ్రై చేసుకోవడానికి రెడీ అయిపోయాయి. వీటిని మీడియం హీటెడ్ ఆయిల్లో అంటే ఆల్రెడీ హీట్ అవ్వాలి ఆయిల్, మీడియం హీట్ అయిన ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మీరు హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి కలర్ వచ్చింది కానీ లోపల కుక్ అవ్వదు. అందుకని మీడియం టు లో ఫ్లేమ్లో ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నుంచి 7 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బయటికి తీస్తాము అన్నప్పుడు హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. హై ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఉడికించుకోవడం వలన ఏంటి అంటే ఆయిల్ అనేది పీల్చదు. ఆయిల్ అనేది పీల్చకుండా పైన క్రిస్పీగా ఉంటాయి, అలాగే లోపల స్టఫింగ్ కూడా బాగుండిద్ది. ఒక్కసారి నా స్టైల్లో ఇలాగ ట్రై చేసి చూడండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఆర్టిఫిషియల్ కలర్స్ లేకుండా మనకి పావ్ భాజీ మసాలా పక్కా పర్ఫెక్ట్ స్ట్రీట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలాగా హోమ్ మేడ్ పావ్ భాజీ మసాలా పౌడర్ మనం యూజ్ చేయడం వలన మనకి పావ్ భాజీ అనేది ఇంకా ఎక్కువ మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇంకా పావ్ భాజీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక కుక్కర్లో బటర్ వేసుకోండి. బటర్ ఒక 2 క్యూబ్స్ కొంచెం పెద్దవి వేసుకొని ఆయిల్ 2 స్పూన్లు వేసుకొని మనం హోమ్ మేడ్ పావ్ భాజీ మసాలా పౌడర్ రెడీ చేసుకున్నాం కదా, పావ్ భాజీ మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 స్పూన్ వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. 30 సెకండ్స్ ఫ్రై చేసుకుంటే మనకి పావ్ భాజీ మసాలా నుంచి మంచి స్మెల్ వస్తుంది. 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత బీట్రూట్, ఆలు అలాగే క్యారెట్ వేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇలాగా కలుపుకోవాలి. బీట్రూట్ వేయడం వలన మనకి మంచి కలర్ అనేది వస్తుంది. 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని కుక్కర్కి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రావాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత వెడల్పుగా ఉన్న ఒక కడాయి తీసుకొని కడాయిలో బటర్ 3 స్లైసెస్ అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ అలాగే సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్, క్యారెట్ అలాగే పచ్చిమిర్చి ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది మనకి. వీటిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మనకి ఆనియన్స్ అనేవి కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత పచ్చి బఠానీ వేసుకుంటున్నాను. హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి ఇదంతా. పచ్చి బఠానీ వేసుకొని 2 మీడియం సైజు టమోటాలను 2 మీడియం సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమోటాలు వేసిన వెంటనే మనం కుక్కర్లో బీట్రూట్, క్యారెట్, ఆలు ఫ్రై చేసుకున్నాం కదా, ఉడికించుకున్నాం కదా, వాటర్తో సహా వేసేయండి. వాటర్తో సహా వేసేసి ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత సాల్ట్ 1 స్పూన్, పసుపు 1 స్పూన్, కాశ్మీరీ రెడ్ చిల్లీ 1 స్పూన్, పావ్ భాజీ మసాలా 2 టేబుల్ స్పూన్లు అలాగే కసూరి మేతి 1 టేబుల్ స్పూన్ వేసుకొని ధనియాల పొడి 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇలాగ పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తితో స్మాష్ చేసుకోండి. స్మాషర్ ఉంటే స్మాషర్తో అయినా కూడా స్మాష్ చేసుకోవచ్చు. ఈ స్మాష్ చేయడం అనేది మనకి అట్లీస్ట్ ఒక 10 నుంచి 15 నిమిషాల దాకా పట్టిద్ది. ఇలాగ స్మాష్ చేస్తూ ఉన్నప్పుడే ఒక బౌల్లో వేడి నీళ్ళు వేసేసి ఎండుమిరపకాయలను ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని అలాగే వెల్లుల్లి రెబ్బలు 10 నుంచి 15 వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోండి. ఇప్పుడు ఈ ఫైన్ పేస్ట్గా చేసుకున్న ఎండుమిరపకాయలు అలాగే వెల్లుల్లి పేస్ట్ హాఫ్ వేయండి, మొత్తం కాకుండా హాఫ్ వేసి కొంచెం కొత్తిమీర ఒక హాఫ్ కప్పు కొత్తిమీర వేసుకొని హాట్ వాటర్ వేసుకోండి. వేడి నీళ్ళు వేసుకుంటూ మనం ఇలాగ స్మాష్ చేసుకోవాలి. వేడి నీళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుంది, చల్ల నీళ్ళు వేయద్దు. వేడి నీళ్ళు వేసుకొని ఇలాగా ఒక 10-15 నిమిషాల పాటు పప్పు గుత్తితో స్మాష్ చేసుకుంటూ ఉండాలి. మధ్యలో వేడి నీళ్ళు పోసుకుంటూ స్మాష్ చేసుకుంటూ ఉండండి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం సాల్ట్, కొంచెం కొత్తిమీర అలాగే ఒక నిమ్మ చెక్కను కట్ చేసుకొని నిమ్మరసం వేసుకొని ఇలాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మీకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది అనుకున్నప్పుడు ఇంకొక ప్యాన్లో బటర్ 1 క్యూబ్ తీసుకోండి. బటర్ 1 క్యూబ్ వేసుకొని పావ్ భాజీ మసాలా పౌడర్ 2 స్పూన్లు వేసుకొని
ఇందాక మనం ఎండుమిరపకాయలు అలాగే వెల్లుల్లి కలిపి పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి. 30 సెకండ్స్ తర్వాత మనం పావ్ భాజీ రెడీ చేసుకున్నాం కదా, ఆ గ్రేవీ 2 టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న తడక అనేది ఈ గ్రేవీలో వేసుకొని లాస్ట్లో పావ్ భాజీ మసాలా పౌడర్ 2 టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో బటర్ క్యూబ్స్ 2-3 బటర్ క్యూబ్స్ వేసుకొని హై ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇలాగా మనకి పావ్ భాజీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బన్స్ని మధ్యలోకి ఎండు దాకా కట్ చేయండి. ఎండు మాత్రం కట్ చేయకుండా జస్ట్ ఎండు దాకా కట్ చేసేసి ఒక దోశ పెనం, కొంచెం వెడల్పుది దోశ పెనం వేసుకొని దానిలో బటర్ అలాగే కొంచెం నూనె, మనం ఇందాక ఎండు మిరపకాయలు వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకొని అలాగే పావ్ భాజీ మసాలా గ్రేవీ ఉంది కదా, ఆ గ్రేవీ కూడా వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 30 సెకండ్స్ తర్వాత మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం కట్ చేసుకున్న ఈ బన్స్ని ఇలాగా రౌండ్గా చుట్టేసుకోండి. రౌండ్గా చుట్టేసుకుంటే ఈ మసాలా అనేది బన్స్ లోపల దాకా వెళ్ళి బాగుంటుంది టేస్ట్ అనేది. నేనైతే పైన కూడా స్ప్రెడ్ చేస్తున్నాను. పైన ఇలాగ కొంచెం పావ్ భాజీ మసాలా వేసి ఇలాగా చేస్తున్నాను. ఒకసారి ఇలాగా చేయండి. పైన కూడా కొంచెం పావ్ భాజీ మసాలా అలాగే లెమన్ జ్యూస్ ఒక 1/2 స్పూన్ వేసుకొని ఇలాగా చేసుకుంటే ఈ మసాలాలు లెమన్ అనేది లోపల దాకా వెళ్ళి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలాగా ట్రై చేయండి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ పావ్ భాజీ అయితే రెడీ అయిపోయింది. మనం ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమీ వాడలేదు. కలర్స్ ఏమీ వాడకుండా న్యాచురల్గా చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉండిద్ది. మనం ఎండుమిరపకాయలు అలాగే వెల్లుల్లి పేస్ట్ వేసాము. అలాగే ఈ బన్స్ని మనం ఫ్రై చేసేటప్పుడు ఇలాగ పైన కొంచెం పావ్ భాజీ మసాలా గ్రేవీ వేసి చేయడం వలన చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పైన కొంచెం ఉల్లిపాయలు వేసి కొంచెం లెమన్ జ్యూస్ అలా వేసుకొని తింటుంటే ఉండిద్ది, సూపర్ ఉండిద్ది. తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఉల్లిపాయ సమోసా 10 నిమిషాల్లో స్ట్రీట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. పర్ఫెక్ట్ రెసిపీ అండి. మీరు వీడియో ఎందాక చూస్తే మీకు అర్థమయ్యింది మనకి స్ట్రీట్ స్టైల్లో సమోసా ఎలా ఉండిద్ది అనేది. ఒక సీక్రెట్ రెసిపీ, సీక్రెట్ స్టెప్ ఉంది దీనిలో. వీడియో ఎందాక చూడండి. ముందుగా ఇక్కడ నేను మైదా పిండి 2 కప్పులు తీసుకున్నాను. 2 కప్పుల మైదా పిండికి 1 స్పూన్ సాల్ట్ వేసేసి 2 స్పూన్లు ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ చేయాల్సిన అవసరం లేదండి, మామూలు ఆయిల్ 2 స్పూన్లు వేసేసి మొత్తం కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండి అనేది మై పలచగా మై గట్టుగా కాకుండా చపాతీ పిండిలాగా చేసుకోవాలి. చపాతీ పిండిలాగా చేసుకున్న తర్వాత చిన్న బాల్స్ లాగా చేసుకొని మైదా పిండి కొంచెం చల్లుకుంటూ పలచని షీట్స్ లాగా రెడీ చేసుకోవాలి. ఈ షీట్స్ అనేవి ఎంత పలచగా ఉంటే మనకి సమోసాలు అనేవి అంత క్రిస్పీగా ఉంటాయి. ఈ షీట్స్ కొంచెం మందంగా ఉంటే సమోసాలు మనకి క్రిస్పీగా ఉండవు. ఈ షీట్స్ ఎంత పలుచగా ఉండాలి అంటే మనం చెయ్యి మీద షీట్స్ పెట్టినప్పుడు మన చెయ్యి అనేది ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉండాలి, అంత పలుచగా ఉండాలి ఈ షీట్స్. ఇలా షీట్స్ అన్ని రెడీ చేసుకున్న తర్వాత దోశ పెనం హై ఫ్లేమ్లో పెట్టేసి జస్ట్ 3-4 టైమ్స్ మనం 2 వైపులా కాల్చుకుంటే సరిపోతుంది. రంగు మారాల్సిన పని లేదు. రంగు మార్చకుండా జస్ట్ ఒక 3-4 టైమ్స్ 2 వైపులా కాల్చుకుంటే సరిపోతుంది. ఈ షీట్స్ ఎడ్జెస్ మొత్తం కట్ చేసేసి స్క్వేర్ షేప్లో రెడీ చేసుకోవాలి. ఈ స్క్వేర్ షేప్స్ని మీకు పెద్ద సమోసాలు కావాలి అనుకుంటే మధ్యలోకి ఇలా చేయండి. లేదు అనుకుంటే మన చూపుడు వేలంత సైజు ఉంటే పర్ఫెక్ట్ మనకి బయట వచ్చే షీట్ అంత సైజు ఉండిద్ది. మన చూపుడు వేలంత ఉంటే సరిపోతుంది షీట్స్. ఇలా షీట్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ కట్ చేసాం కదా, వీటిని ఆయిల్లో ఫ్రై చేస్తే మనకి ఇది ఒక స్నాక్ లాగా ఉండిద్ది. బయట స్ట్రీట్ స్టైల్లో ఏం చేస్తా అంటే ఉల్లిపాయలు కట్ చేసి 10-15 మినిట్స్ పాటు పక్కన పెట్టేస్తావు. ఇలాగా ఉల్లిపాయలను కట్ చేసి దాని సాల్ట్ అలాగే కొంచెం కారం, కొంచెం చాట్ మసాలా అలాగే గరం మసాలా 1/2 స్పూన్ వేసేసి అటుకులు 1/4 కప్పు వేయాలి. మీరు అప్పటికప్పుడు చేస్తూ ఉంటే ఉల్లిపాయలు అటుకులు వేసేసి మొత్తం బాగా కలపండి. లేదు మీరు ఉల్లిపాయలు ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ మేము పక్కన పెట్టేస్తున్నాము అనుకుంటే అటుకులు వేయాల్సిన అవసరం లేదు. బయట స్ట్రీట్ స్టైల్లో అయితే అటుకులు వేయరు. అంటే ఒక 10-15 మినిట్స్ పాటు మీరు
ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకుంటే అటుకులు వేయాల్సిన అవసరం ఉండదు. ఇలాగా షీట్కి మధ్యలో మైదా పిండి వేయండి. అంటే 1 కప్పు మైదా పిండిలో కొంచెం వాటర్ వేసి థిక్ పేస్ట్గా చేసుకుంటే మనకి పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. షీట్కి మధ్యలో మైదా పిండి పేస్ట్ వేసి కొంచెం మునివేళ్ళతో అంటే వేళ్ళతో కొంచెం వత్తుకోవాలి. వత్తుకున్న తర్వాత మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కొంచెం మైదా పిండి అప్లై చేసి కొంచెం చేతితో వత్తితే మనకి కోన్ షేప్ అనేది రెడీ అయిపోయింది. ఈ కోన్ షేప్లో స్టఫింగ్ అనేది వేసుకోవాలి. స్టఫింగ్ 1 స్పూన్ 2 స్పూన్లు వేస్తే సరిపోతుంది. స్టఫింగ్ మరీ ఎక్కువ అయితే మనకి సమోసా అనేది కరెక్ట్గా రాదు. ఇంకొకసారి చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ షీట్ తీసుకుని షీట్కి మధ్యలో మైదా పిండి అనేది అప్లై చేసుకోవాలి. షీట్కి మధ్యలో ఇలా మైదా పిండి అప్లై చేసేసి ఫోల్డ్ చేసుకొని చేతి వేళ్ళతో కొంచెం వత్తుకోవాలి. తర్వాత లెఫ్ట్ సైడ్ మళ్ళీ మైదా పిండి అప్లై చేసేసి ఇలాగ చేతి వేళ్ళతో కొంచెం వత్తుకోవాలి. వత్తుకుంటే మనకి కోన్ షేప్ అనేది రెడీ అయిపోయింది. ఈ కోన్ షేప్లో 2 స్పూన్లు మనం స్టఫింగ్ అనేది వేసుకోవాలి. స్టఫింగ్ వేసుకున్న తర్వాత ఎడ్జెస్కి ఇలా మైదా పిండి అప్లై చేయండి. ఎడ్జెస్కి మైదా పిండి అప్లై చేసేసి ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి. మీరు కింద పెట్టి ఫోల్డ్ చేయండి, మీకు ఈజీ ప్రాసెస్ అయింది. ఇలాగ కింద పెట్టి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసినప్పుడు మీకు కొంచెం లూజ్గా ఉంది అంటే మనం ఇంకొంచెం టైట్గా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఫోల్డ్ మొత్తం చేసిన తర్వాత ఎక్కడైనా మీకు కొంచెం లూజ్గా ఉంది అనుకుంటే మైదా పిండి అప్లై చేస్తే సరిపోతుంది. 2-3 టైమ్స్ చూపిస్తున్నాను, ఎందుకంటే ఇది చాలా ఈజీ ప్రాసెస్. ఎవరు ఇప్పుడు దాకా ఎక్కడా చెప్పలేదు, అందుకని 2-3 టైమ్స్ చూపిస్తున్నాను ఈజీగా ఫోల్డింగ్ చేసుకునే పద్ధతి. ఇలాగా 1 స్పూన్ లేకపోతే 2 స్పూన్లు వేసేసి మైదా పిండి అప్లై చేసేసి ఫోల్డ్ చేసుకుంటే ఈజీగా ఉండిద్ది. అలాగే 10-15 మినిట్స్లో అయిపోయిద్ది. ఇలాగా సమోసాలన్నీ రెడీ చేసుకోవాలి. ఇలాగా సమోసాలన్నీ రెడీ చేసుకున్న తర్వాత మీడియం హీటెడ్ ఆయిల్ తీసుకోండి. మరీ ఎక్కువ హీట్ కాకుండా మీడియం హీటెడ్ ఆయిల్లో వేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 7 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. మరీ హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి సమోసాలు అనేవి క్రిస్పీగా రావు. అందుకని మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సమోసాలు అనేవి క్రిస్పీగా ఉంటాయి, టేస్ట్ కూడా మనకి బాగుండిద్ది. ఇలాగ లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని ఇప్పుడు మనం బయటికి తీస్తాము అన్నప్పుడు, అంటే సమోసాలు బయటికి తీస్తాము అన్నప్పుడు 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసి సమోసాలు బయటికి తీయండి. అలాగా 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టేసి సమోసాలు బయటికి తీస్తే మనకి సమోసాలు అనేవి ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఈ టైప్లో ఆనియన్ సమోసా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుండిద్ది. స్ట్రీట్